హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకొని అది నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి, కొంచెం షాజీరా, దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఉల్లిగడ్డల్ని ముక్కలుగా చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఒక గిన్నెలో నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో గోలనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో ఒక బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి 2 ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మెంతి పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం వేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ చికెన్కి 4 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు కారం తక్కువగా తింటే తక్కువగా వేసుకోండి. కారం వేసిన వెంటనే చికెన్ని వేయండి, లేదంటే కారం మాడిపోతుంది. ఇప్పుడు కేజీ చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని హై ఫ్లేమ్లో అడుగంటకుండా 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. చికెన్లో హాట్ వాటర్ పోసుకుంటే ముక్క తొందరగా ఉడుకుతుంది, అందుకని వాటర్ని వేడి చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్కి ఒకసారి సిమ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. చిటికెడు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. చికెన్ గోలిందా చూసుకొని అందులో ఈ వేడి నీళ్ళు పోసుకోవాలి. మీకు నచ్చిన కన్సిస్టెన్సీ, ఎంత గ్రేవీ కావాలంటే అన్ని వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ చికెన్ని ఉడకనివ్వాలి. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ, తెలంగాణ స్టైల్ చికెన్ గ్రేవీ. మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.